ఒకే ఒక్క వ్యక్తి 2 గంటల వ్యవధిలో 6 మంది ప్రాణాలను తీసి 2 కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వణుకు పుట్టిస్తున్న న్యూస్ ఇదనమాట. అయితే ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఇష్యూ వల్ల ఈ 6 మంది ప్రాణాలు బలైపోయినందుకు ఎవరు కారణం? అసలు ఎట్లా జరిగింది? ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ ఎట్లా ఉంది అనే విషయాల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ ఇష్యూ గురించి మాక్సిమం మనందరికి తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుంటాం. ఈ ఇష్యూ అనేది రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలో దైవాలగూడ అనే ఒక గ్రామం దగ్గర ఇన్సిడెంట్ అనేది జూలై 10వ తారీఖు అర్ధరాత్రి మిడ్ నైట్ జరిగిందనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే బి రాజ్ కుమార్ అనే వ్యక్తి జూలై 10వ తారీఖున అంటే నిన్న మధ్యరాత్రి 6 మందిని చంపేసి ఈరోజు మర్డర్ చేసిండనమాట. అసలు ఇది ఎందుకు జరిగిందంటే ఒక్కసారి మనం దీని గురించి బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలి. ఫస్ట్ మే 10వ తారీఖున ఈ రాజ్ కుమార్ పైన షాబాద్ దగ్గర పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు రిజిస్టర్ అయిందనమాట. 16 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారం చేసిండని, అమ్మాయిని వేధించిందన్న ఉద్దేశంతో ఈ బాధితురాలు వీళ్ళందరూ కలిసి అతని మీద పోక్సో యాక్ట్ తోటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత మే 26వ తారీఖు అంటే 10-15 రోజుల తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని రిమాండ్కి పంపించారు. దాని తర్వాత జూలై 10వ తారీఖున యాంటిసిపేటరీ బెయిల్ మీద అతను బయటికి రావడం జరిగింది. సో దీని తర్వాత అతను పగతో ప్రతీకారంతో ఎవరైతే అతని మీద కేసు పెట్టారో వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి డోర్ కొట్టి ఆ డోర్ తీసిన వాళ్ళ అమ్మను కత్తితో పొడిచి చంపిండు. దాని తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆ బాధితురాలు యొక్క అమ్మమ్మను కూడా చంపేయడం జరిగింది. అండ్ ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ అమ్మాయిని తీసుకెళ్లి చెరువు దగ్గర అమ్మాయిని కూడా చంపేసిండు. సో దాని తర్వాత ఇంకో గంట వ్యవధిలోనే ఈ రాక్షసుడు వాళ్ళ సొంత ఇంటికెళ్ళి సొంత భార్యని, 2 పిల్లల్ని కూడా కత్తితో పొడిచి చంపేసిండు. అసలు ఇంత దారుణంగా ప్రవర్తించడానికి, రాక్షసుల్లో ప్రవర్తించడానికి అతని మైండ్ లో ఏం తిరిగిందో, అసలు ఏం జరిగిందో ఎవరికి అర్థం అవ్వట్లేదు. అండ్ అతను ఇంకా పరారీలో ఉండనమాట. అండ్ ఈ న్యూస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ షాబాద్ దగ్గర దైవలగూడ గ్రామంలో పెద్ద సంచలనం సృష్టించింది. అండ్ అక్కడ ఉన్న గ్రామస్తులు, ఆ స్థానికులు అందరూ కలిసి ధర్నా చేయడం, అతన్ని ఎలాగైనా ఉరిదీసి చంపాలని, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని పెద్ద ఎత్తున ధర్నాలు చేసిరు. అండ్ అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే పైన, పోలీసుల పైన కూడా స్థానికులు చాలా కోపం వ్యక్తం చేసిరు. ఇక్కడ పోలీసులు అండ్ సిస్టమ్ కలిసి 6 మంది ప్రాణాలను బలి తీసుకున్నారన్న కోపంతో వాళ్ళు ఈ రోజు మాట్లాడడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇతను బెయిల్ మీద రిలీజ్ అయ్యాడని తెలిసి, బెయిల్ మీద రిలీజ్ అవుతున్నాడని తెలిసినప్పటికీ ఆ బాధితుల కుటుంబాలకు వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వకపోవడం, అండ్ అతను బెయిల్ మీద వస్తున్నప్పటికీ ఆయన మీద మానిటరింగ్ చేయకపోవడం వల్ల, ఆ బాధితురాలకి సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇంత పెద్ద పోక్సో కేసు రిజిస్టర్ అయినప్పటికీ బయటికి దర్జాగా బెయిల్ మీద బయటకు వచ్చి 6 మందిని చంపిండంటే అతనికి సిస్టమ్ మీద ఉన్న రెస్పెక్ట్, సిస్టమ్ మీద ఉన్న భయము మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే సిస్టమ్ నన్ను ఏం చేయలేదు, నేను 6 మందిని చంపినా కానీ నేను బయటకు రాగలుగుతా, జుడిషియరీ కానీ పోలీసులు కానీ నన్ను ఏం చేయలేరు అన్న ధైర్యంతో ఈ రోజు ఆ ఇన్సిడెంట్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ ఆ బాధితురాల కుటుంబానికి నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేసినందుకు ఈ రోజు వాళ్ళ ఇంట్లో 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇంట్లో ఇప్పుడు ఒక్క కూతురు మాత్రం మిగిలి ఉంది. ప్రస్తుతానికి బి రాజ్ కుమార్ అయితే పోలీసులు వెతుకుతున్నారు. ఇతను ఆచూకీ చెప్పిన వాళ్ళకు 2 లక్షల రూపాయల రివార్డ్ కూడా ప్రకటించారు. తొందరలోనే అతన్ని పట్టుకొని శిక్షిస్తామంటూ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గానీ, అక్కడ ఉన్న ఎస్పీ గానీ, ఏఎస్పీ గానీ వీళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది. బాధితుల కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. దాంతో పాటు ఇల్లు కట్టియడం కానీ వాళ్ళని టేక్ కేర్ చేసుకుంటామని గవర్నమెంట్ నుండి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు హామీ ఇచ్చిందనమాట. మర్డర్ కేసులో మనకి ఏం కనిపించిందంటే ఇతని ప్రతీకారం, ఇతని లోపల ఉన్న రాక్షసత్వం మనిషి ఎంత వరకు వెళ్తాడన్న ఒక పీక్ స్టేజ్ ని తీసుకెళ్లింది. అండ్ అలాగే సిస్టమ్ నన్ను ఏం చేయలేదన్న ఒక ధైర్యం ఇతనిలో కూడా కనిపించింది. అండ్ మన సిస్టమ్ లో కూడా ఫెయిల్యూర్ కూడా క్లియర్ గా ఇన్సిడెంట్ లో కనిపించింది. సో ఈ బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కోరుకుంటారు. అలాగే జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఇన్సిడెంట్ గురించి మీరు ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.